చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేల్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈ ఉదయకాల సమయం ముందు కూడా మేమందరూ కూడా దైవ సేవకులు, ఆర్కెస్ట్రా వారు, పాటలు పాడేవారు అందరూ కూడా మేము ముందు ఉన్నాం. మనందరూ కూడా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆదివార ఆరాధన కార్యక్రమంలోనికి మనం ప్రవేశించుదాం. మరి ఆలస్యం ఎందుకు, అందరూ కూడా తరలి వచ్చినట్లయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని యొక్క ఆరాధన కార్యక్రమంలోనికి ప్రవేశించుదాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభావిక ఉదయకాల సమయం మందు మమ్మల్ని అందరూ కూడా ఇటు రీతిగా ఏర్పాటు చేసి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావితమైన ఈ యొక్క వీడియో ద్వారాగా ప్రభా నీ ప్రియబిడ్డలు వారి వారి కుటుంబాల్లో కూడుకుని ప్రభా ఎంతో ఆసక్తితో మీ యొక్క మాటలు వినటానికి, ప్రభా ప్రార్థన ఏకీభవించడానికి, ఈ కాలువల ఆరాధన జరిగించడానికి వారి కుటుంబాల్లో కూడుకుని ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి ఆయన, మీరు దీవించండి. ప్రభావితమైన మేము వారు చేసేటువంటి ఈ యొక్క ఆరాధనలో మీరు తోడైనా మనం అడుగుతున్నాం. ప్రభా మీ నామాన్ని హెచ్చించుకోనండి నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాటలందరూ, వాక్యములందరూ, ఆరాధించటందును, ధ్యాన కీర్తన చదువుతందును, వాక్యంలో ఉపదేశించినప్పుడు ప్రభా కానికలు, ప్రకటనలు, చివరి ప్రార్థనలు అన్నింటిలో కూడా మీరు తోడైనా మనం అడుగుతున్నాం నాయన. మీ నామాన్ని హెచ్చించుకోనండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని అడుగుతున్నాం. ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు ప్రభా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మీరు చేసి మీ నామాన్ని హెచ్చించుకుని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు వారి ప్రేమతో ప్రార్థించి బ్రతిమాడు వేడుకొనిచున్నారు పరమ తండ్రి. ఆ సమయంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మారనిది మరువనిది అనేటువంటి ఆ యొక్క పాటను పాడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర పాట పుస్తకాలు ఉన్నట్లయితే ఆ యొక్క పాటను తీసుకురండి. మనం గత సంవత్సరం ఈ యొక్క పాటలు ప్రింట్ వేసాం. మరి ఆ యొక్క పాటలు మీరు అందరూ కూడా తీసుకోవాలని మనం చేస్తున్నాం. దాంట్లో ఏమో పాట మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను
విడువనన్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ మెస్సయ్యా, ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ మెస్సయ్యా, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ మెస్సయ్యా, ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ మెస్సయ్యా, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ. ఆరనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ఆరనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా, ప్రేమ, ప్రేమ యేసయ్యా. ఆరాధించుదాం. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. మనందరికి వచ్చినటువంటి పాట. మరి గత సంవత్సరం మనం పాటలు పుస్తకం ఇస్తాం, దాంట్లో 4వ పాట నీకే నా ఆరాధన. అందరం కలిసి పాడుతూ ప్రభువుని స్తుతించుదాం.
నీకే ఆరాధన నిన్న నేడు రేపు కూడా మారని వాడవు నిన్న నేడు రేపు కూడా మారని వాడవు ఎప్పటికీ ఏకరీతిగా ముందువాడవు ఎప్పటికీ ఏకరీతిగా ముందువాడవు నీకే నారాధన నీకే ఆరాధన నీకే నారాధన నీకే ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ఎప్పటికీ నిన్ను మాత్రమే సేవింతును ఎప్పటికీ నిన్ను మాత్రమే సేవింతును నీకే నారాధన నీకే ఆరాధన నీకే నారాధన నీకే ఆరాధన యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకుని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా ఆ పాట పాడుతూ ప్రభుని ఆరాధించడం. అందరూ కూడా ప్రభుని ఆరాధించడం. మాతో పాటు మీరు అందరూ ఏకీభవించి ఆ యొక్క పాటలో పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తుదాం, ప్రభువుని ఆరాధించుదాం. యేసు ఉన్నత నామం అపాచన పడుతూ ప్రభువుని ఆరాధించుదాం. అందరూ కూడా మన రెండు చేతులు ఆకాశంతో ఎత్తుదాం. యేసు ఉన్నత సుందర రక్షక మహిమా స్వరూపా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో చెర్రీ ఉన్నాడు. చెర్రీ ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 యేసయ్యా. ప్రభా మాకు ఎంతకాలం కాసిన కాపాడినందుకు వందనాలు ప్రభా నాయన యేసయ్యా. యేసు ఈ సమయంలో మేము ప్రార్థన పెట్టుకున్న దాన్ని ఎదురు మొక్కలు చేసినందుకు వందనాలు ప్రభా నాయన యేసయ్యా. యేసు ఇప్పుడు వరకు పాటల వరకు మీరు తోడైనందుకు మీకు వందనాలు ప్రభా నాయన యేసయ్యా. ఇప్పుడు జరగబోయే వాక్యం అంతట్లోనూ మీరే తోడైండమని మీరే ఉండి మీ కుమారుల్లో మీరే వాక్యాన్ని మా అందరికీ తెలియజేయమని యేసయ్య చిన్న పరిశుద్ధ నామం అడిగాడు కొంచెం మా తండ్రి. ఆమేన్. ఇక సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి
కీర్తన గ్రంథము 68వ కీర్తన భాగం 22వ వచనం నుండి చివరి వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతూ ఉన్నప్పుడు నా వెనక మీరందరూ కూడా చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 68వ కీర్తన భాగం 22వ వచనం నుండి నేను చదువుతాను. నా వెనక మీరందరూ కూడా మాటలు తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యోధా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జెబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి. ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ అని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును. అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహిమాన్వితుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందును గాక. దేవుడి యొక్క వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చుందాం. దైవ భక్తులు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ ప్రభాకర్ గారు యొక్క సమయంలో వాక్యాన్ని అందిస్తారు. మనందరం కూడా వాక్యాన్ని విని దైవ మన ప్రభువును మహాగణుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం కొంచెం బలహీనతగా ఉన్నాను. మీరందరూ ప్రార్థన చేశారు.
దైవాపాస్ట్ గారు ప్రార్థన చేయమని తెలియజేశారు. మీరందరూ ప్రార్థన చేశారు. దేవుడు నన్ను ముట్టి ఈ యొక్క దినాన ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. ఆత్మీయ స్థితిలో దేవుడు మిమ్మల్ని బలపరుచుటకు ఇటు రీతిగా చక్కని టెక్నాలజీని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటేనేమో. ఒకవేళ ఈ స్థితిలో ఈ టెక్నాలజీ లేకపోతే ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి వాళ్ళం కాదేమో. కాబట్టి జరగబోయే ప్రతిదీ ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ముందుగానే దేవుడి యొక్క టెక్నాలజీ అంతటిని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఏది చేసినా మనుషులకు మేలు కర్మగా ఉండేటువంటిదే. మరి ఈ యొక్క దినాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో 91వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని గణపరిచెదను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు శక్తిమంతుడైన మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. నీవు చూపిన ఈ అమూల్యమైన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్య భాగము ద్వారా నీ ప్రియబిడ్డలందరితో నాయన మీరేమి మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడమని అడుగుచి ఉన్నాను తండ్రి. ప్రభా, నా మాటలు, నా యొక్క ప్రసంగం, నా యొక్క ధ్యానము ఇవేమీ ప్రభా నాయన నీ మాటల్లో దాగి ఉన్నటువంటివి వివరించలేవు. నా చదువులు, తెలివితేటలు తండ్రి, నాయన నా అనుభవము తండ్రి, నీ మాటలో ఒక్క పొల్లునైనను వివరించడానికి సరిపోదు ప్రభువా. కాబట్టి ప్రభా, మీ చేతులకు అప్పగించుకొని చున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి ప్రభువా, నీ పనిలో ఒక సాధనముగా నీ మాటలు బయలుపెట్టుటకు నన్ను ఒక పాత్రగా వాడుకొనమని ప్రభా, నన్ను సమయాన్ని, వాక్య భాగమును మీ చేతులకు అప్పగించుకొనొచ్చు యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నప్పుడు ఈ 91వ కీర్తనే దేవుడు చూపించాడు. గత 2 వారాల క్రితం కూడా ఈ 91వ కీర్తనలో మొదటి మాటను మనం చెప్పుకున్నాం. బహోన్నతిని చాటున నివసించువాడు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి చెప్పుకున్నాం. మరి ఈ రోజు ఏం మాట్లాడాలి అని ఆలోచన చేస్తుంటే దేవుడు నాకు చూపించినటువంటిది ఈ యొక్క 14వ వచనంలో సెకండ్ హాఫ్. అతడు నా నామము నెరిగిన వాడు కనుక. చాలండి. ఈ యొక్క మాటను గురించి దేవుడు మాట్లాడమని తెలియచేస్తూ ఉన్నాడు. అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, నా నామము అనంటే నా పేరు ఎరిగినటువంటి వాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పేరు ఎవరికి తెలియదు చెప్పండి? ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుని యొక్క పేరు ఏమని తెలుసు అంటే యెహోవా దేవుడు అనేటువంటి పేరు తెలుసు. యెహోవా దేవుడని ఇశ్రాయేలీలు తెలియచేస్తూ ఉంటారు. అంతేకాదు, ఇశ్రాయేలీల దేవుడునైనా యెహోవానగు నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనాను కలదా అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నామము తెలియనటువంటి వారు ఎవరుండాలి? ఇశ్రాయేలీలందరికీ కూడా ఈ యొక్క నామము ఎరిగినటువంటి వారే. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పేరును తెలుసుకుని ఉన్నటువంటి వారే. కానీ ఒక ప్రత్యేకముగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ఏమిటి ఏంటంటే అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు. ఇశ్రాయేలీలందరూ నా నామమును ఎరిగినటువంటి వారు అని ఆయన తెలియచేయడం లేదు. యూదులందరూ నా నామమును ఎరిగినటువంటి వారు అని తెలియచేయడం లేదు. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి దేవుడు ఇశ్రాయేలీల దేవుడు. ఆయనను వారందరి కొరకు తెలియచేయడం లేదు. కానీ
అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు. ఎంతమందికి తెలుసు దేవుని యొక్క నామం? ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ దేవుడు ఎవరని అడిగితే నేను ఏమని చెప్పవలెను అని ఒక ఆయన నిర్గమాకాండ 3వ అధ్యాయంలో అడుగుతూ ఉన్నాడు. ఎవరు ఆయన అంటే మోషే. మోషే అడుగుతున్నాడు, నేను అయ్యా ఉన్నవాడను ఆ, అందుకు దేవుడు అప్పుడు ఆయన దేవుడు ఏమన్నాడనంటే నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అనువాడనై ఉన్నాను. మోషేతో చెప్పు. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను. మరి యెహోవా అని మనం చెప్పుకుంటున్నాం, బట్ అక్కడ మనం చూసినప్పుడు ఐ యామ్ దట్ ఐ యామ్. ఈ మాటల గురించి నేను ఇంతకు ముందు వేరొక ప్రసంగాలు తెలియజేస్తాను కాబట్టి ఐ యామ్ దట్ ఐ యామ్ అనేటువంటి దాని గురించి, ఉన్నవాడని అనేటువంటి దాని గురించి నేను తెలియచేయడం లేదు. కానీ దేవుని యొక్క పేరును గురించి, ఎరిగినటువంటి వారిని గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనకి చాలా మంది పేర్లు మనకు తెలుసు. మన భారతదేశంలో కానివ్వండి, ఇంకా రకరకాల దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది పేర్లు మనకు తెలుసు. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడు ఉన్నారు, ఆయన పేరు ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పేరు ఆయనకు ఉంది. ఆ పేరు తీసుకొచ్చి నా కొడుకు పెట్టుకున్నాను అనుకోండి, నా కొడుకుని డొనాల్డ్ ట్రంప్ అని పిలిచాను అనుకోండి, ఏముంది దాంట్లో ఉపయోగం? ఏమీ లేదు. ఏం లేదు. ఆ పేరు తీసుకొచ్చి నా కొడుకు పెట్టుకున్నాను అని అనుకుందాం. అలాగే మన భారతదేశంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. రతన్ టాటా అని ఉన్నారు. ఆయన పేరు తీసుకొచ్చి ఎవరికైనా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పేరు అలాగే పిలుస్తాం. అలాగే ఇంకా ఎవరున్నారనంటే ఎంఎస్ ధోని. అలా పేర్లు పెట్టుకున్నటువంటి వారు కూడా చాలా మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినటువంటి తర్వాత ఎవరికో ఇద్దరు కవల పిల్లలు పుట్టారట. వాళ్ళకి పేర్లు ఎవరు పెట్టుకున్నారనంటే అబ్బాయి పేరేమో కరోనా అంట, అమ్మాయి పేరు కోవిడ్ అంట. ఇలా పేర్లు పెట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఇక ఉదాహరణలు అన్నీ నేను తెలియచేస్తూ ఉన్నానంటే, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, డొనాల్డ్ ట్రంప్ అని అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అమెరికా అంతా గుర్తొస్తుంది. అమెరికాకి ఈయన ఒక పెద్ద అధ్యక్షుడు. ఈయన చేతి కింద విస్తారమైనటువంటి సైనికులు ఉన్నారు. ఈయన చేతి కింద చాలా శక్తి, చాలా అధికారం ఆయనకు ఉంది అనేటువంటి ఆయన యొక్క సామర్థ్యం ఏంటో ఆ పేరును బట్టి వెంటనే మనకి అర్థమవుతుంది. అలాగనే రతన్ టాటా అనేటువంటి పేరు మనం చెప్పుకున్నాం. ఆయన పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే, ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క బిజినెసెస్ ఏమైతే ఉన్నాయో, టాటా కార్లు కానివ్వండి, లేకపోతే ఆయన చేసేటువంటి బిజినెసెస్ ఏమై ఉన్నాయో అవన్నీ కూడా మనకి గుర్తొచ్చి ఆయన పొజిషన్ ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి అనేటువంటిది గుర్తొస్తుంది. ఎంఎస్ ధోని గురించి మనం చెప్పుకుంటే ఆయన గురించి ఇంకా ఏం గుర్తొస్తుంది అంటే హెలికాప్టర్ షాట్ అని కొడతాడు ఆయన. ఎంఎస్ ధోనిని గుర్తు చేసుకోగా నా పేరు చెప్పగానే ఆ యొక్క షాట్ గుర్తొచ్చేస్తుంది. ఇలాగున మనం పేరు ఎరుగుట అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే, జస్ట్ నాట్ ఏ నామెన్క్లేచర్. ఒక పేరును ఉచ్చరించడం కాదు కానీ, పేరును పలకటం కాదు కానీ, దాని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క స్థితిని ఎరిగి ఉండుట అని దాని యొక్క అర్థం అన్నమాట అండి. అతడు నా నామము ఎరిగినటువంటి వాడు అని అంటే, ఉదాహరణకి మనం దినాకరణ గారు అనే పేరు చెప్పగానే ఏమవుతుంది? ఒకప్పుడు ఆయన పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేటువంటి వాడు, పెద్ద పెద్ద జనాభా అనేక మంది వస్తూ ఉండేటువంటి వారు, అంత పెద్ద పాస్టర్ గారు అని మనకి ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గుర్తొస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియచేసేటువంటిది ఏంటంటే, నా పేరు యెహోవా అని అందరికీ తెలుసు. నా పేరు ఐ యామ్ దట్ ఐ యామ్ అనేటువంటి పేరు నా గురించి తెలుసు. అంతేకాదు, నేను ఎలోహిం. ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి మాట ఆదియందు దేవుడు అనేటువంటి ఆ యొక్క దేవుడు అనేటువంటి మాట హెబ్రీ భాషలో ఏమని రాయబడి ఉందంటే ఎలోహిం అని రాయబడి ఉన్నటువంటిది.
ఎలోహిం. ఇంకా దేవుని యొక్క పేర్లు మనం చూస్తే ఎల్ షదాయ్, ఎల్రోయి, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, ఇలాగున అనేకమైనటువంటి పేర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని పేర్లు దేవునికి ఉన్నప్పుడు ఏది పేరు దేవుందని చెప్పగలుగుతాం మనం? ఆయన పేరు ఇది అని స్పెసిఫిక్ గా మనం అయినా చెప్పగలమా? దేవుడికి ఒక పేరు మనం పెట్టగలమా? హెబ్రీ భాషలో మనం చెప్పుకునేటువంటి యెహోవా YHWH, యోడ్హే వావ్హే, అది ఉచ్చరించడానికి కూడా తెలియదు, ఉచ్చరింప శక్యము కానిటువంటి ఆయన పేరు. అందుచేత దేవుడు ఇక్కడ తెలియజేసేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయనకుండే పేరును కాదు. మనం చదివి చెప్పుకున్నటువంటి పేర్లన్నీ కూడా ఆయనలో ఉండేటువంటి క్వాలిటీస్, ఆయనలో ఉండేటువంటి అధికారం, ఆయనలో ఉండేటువంటి గుణములు, ఆయనకు ఉండేటువంటి సామర్థ్యాన్ని తెలియచేసేటువంటివి. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని తెలియచేస్తున్నాడనంటే, ఇశ్రాయేలీయులు అనేక లక్షల మంది ఉన్నారు, ప్రపంచంలో అనేకులు ఉన్నారు, వారందరికీ నా పేరేంటో ఒక అక్షరపూర్వకముగా మాత్రమే తెలుస్తుంది. దట్ ఈస్ ఏ నామన్క్లేచర్. ఇదిగో ఈ పేరు చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. నామన్క్లేచర్ అనేటువంటిది కెమిస్ట్రీలో వచ్చేటువంటి పదం, ఒక కాంపౌండ్ యొక్క పదం. మనం చెప్పేటువంటి దాన్ని, పేరు పెట్టేటువంటి దాన్ని నామన్క్లేచర్ అంటారు. ఇలాగున అందరికీ యెహోవా అనేటువంటి పేరు తెలుసు, ఎల్ షడాయ్ అనే పేరు తెలుసు, ఎలోహిం అనేటువంటి పేరు తెలుసు, ఇంకా యెహోవా రాఫా అనేటువంటి పేర్లు తెలుసు. ఇలాగున 700కు పైగా ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా తెలుసు. కానీ అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు, నా పేరు తెలిసినటువంటి వాడు అని అనడం లేదు, కానీ అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నాకున్నటువంటి సామర్థ్యం ఏంటో, నాకున్నటువంటి స్వభావం ఏంటో, నాకున్నటువంటి స్థితి ఏంటో, నేను చేసేటువంటి కార్యాలు ఏంటో దేవుడు అని అనగానే అతనికి వెంటనే ఇవన్నీ కూడా అతనికి గుర్తు వచ్చేటువంటిది. నా యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడు, నా సామర్థ్యమును ఎరిగినటువంటి వాడు, నా గొప్పతనమును ఎరిగినటువంటి వాడు, నాకున్నటువంటి క్రియలను, నేను చేసే క్రియలన్నిటినీ ఎరిగినటువంటి వాడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పేరు అనగానే మనకి గుర్తు రావాల్సినటువంటిది, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఏమీ లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఐ యామ్ దట్ ఐ యామ్, అది పేరే కదా. ఏ పేరుతో మనం పిలుస్తాం? ఇంకా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తును గురించి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 5 పేర్లు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మెచ్చుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అధిపతి. ఇన్ని పేర్లు మనకి కనబడుతున్నాయి. ఈ పేర్లన్నింటిలో ఏ పేరు పెట్టి యేసుక్రీస్తును పిలవాలి? ఇప్పుడు మనం ఆలోచన చేయండి. ఏ పేరు పెట్టి యేసుక్రీస్తును పిలుస్తాం? ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, ఒక స్పెసిఫిక్ నేమ్ అనేటువంటిది కాదు, కానీ దేవునికి ఉండేటువంటి శక్తి ఏంటి, ఆయనకు ఉండేటువంటి సామర్థ్యం ఏంటి, ఆయన చేసేటువంటి కార్యములు ఏంటి, దానిని తెలియచేసేటువంటి ఆ యొక్క బిరుదులు, ఇవన్నీ కూడా ఈ మనం చూసినప్పుడు మోషే వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు ఉన్నవాడను అనేటువంటి మాట చెప్పాడు దేవుడు. అలాగనే గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి కొంతమంది ప్రధాన యాజకులు, రానువ వారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వారు వెతుకుతూ ఉన్నారు. యేసు ఎవరో వారు గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టలేక వెతుకుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు యేసుక్రీస్తు. అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నజరేయుడైన యేసును మేము వెతుకుతూ ఉన్నాం, నీకేనా తెలుసా అని అన్నారు. అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఆయనను నేనే అన్నాడు. ఆయనను నేనే అన్నటువంటి ఆ యొక్క సమయంలో ఒక అరమేయిక పదాన్ని ఆయన ఉపయోగించాడు. ఆ పదం ఏంటి అని అంటే ఏయ. ఏయ ఏయ అంటే నేనే.
చూడండి, అక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఏయ అనేటువంటి పదాన్ని చెప్పగానే వారు సాగిలి పడి కింద పడిపోయారు, వెనక్కి జరిగి కింద పడిపోయారు. ఎందుకంటే దేర్ ఈస్ ఏ పవర్ ఇన్ దట్ నేమ్. వాట్ ఈస్ ఏయ? ఏయ అనేటువంటి యొక్క పదానికి అర్థం ఏంటి అని అంటే ఐ యామ్. ఐ యామ్. ఎవరన్నారు యొక్క మాటని? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేతో దేవుడు అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. ఏయ, యేసుక్రీస్తు. ఎందుకు యేసుక్రీస్తు ఐ యామ్ అని అన్నాడు అని అంటే, యేసుక్రీస్తు వేరు, తండ్రి అయినటువంటి దేవుడు వేరు కాదు. త్రియేక దేవుడు ఆయన. మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి ఐ యామ్ దట్ ఐ యామ్ చెప్పినటువంటి ఆయనే మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏయ అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క గుణగణాలను, దేవుడు చేసేటువంటి కార్యములను ఎరుగుటే దేవుని పేరును ఎరుగుట. దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు అని మనందరికీ తెలుసు. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అని అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడు కానీ మనం దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు తన కుమారుని అనుగ్రహించెను అని మనం చదువుకుంటూ ఉన్నాం యోహాను 3:16లో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా తన కుమారుణ్ణి పంపించాడే కానీ మనము దేవుణ్ణి ప్రేమించడం ద్వారా కాదండి. దేవుడు తన కుమారుని ఎందుకు ఈ లోకంలోనికి పంపించాడు అంటే, ఆయన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొనుట కొరకు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి మన కొరకు తన కుమారుని ఒక బలియాగముగా అర్పించినటువంటి అంత ప్రేమ కలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన దేవుడు క్షమించేటువంటి స్వభావము కలిగినటువంటి దేవుడు. చూడండి, ఆయన శిలువ మీద కలిగినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా యేసుక్రీస్తును కొడుతున్నారు, తిడుతున్నారు, ఉవ్వులూస్తున్నారు, పిడుగుతులు గుద్దుతూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు, వస్త్రాలు తీసేశారు, హేళన చేస్తున్నారు. ఆయనను కొడుతూ ఉంటే రక్తాలు కారిపోతూ ఉన్నాయి. ముర్ల కిరీటం పెట్టారు, చేతుల్లో కాలుల్లో మేకులు దించేశారు, శరీరం అంతా కూడా కొరడాలతో కొడుతూ ఉంటే ఆ యొక్క మాంసం ముక్కలు ఊడి పడిపోతూ రక్తం సెలయేరులా కారిపోతూ ఉంది. ఎంత శ్రమ మనల్ని కలుగుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా మాట అనగలమా అంటే ఎప్పుడు అనలేము. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడనంటే, తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, వీరికి తెలియదు కాబట్టి క్షమించు. ఇంకొక చోట యేసుక్రీస్తు అంటాడు, నేను నా తండ్రిని అడిగిన యెడల ఆయన 12 వ్యూహముల సైన్యములను, పరలోక సైన్యములను పంపించడా అని అంటూ ఉన్నాడు. 12 వ్యూహాలు, పరలోక సైన్యాలు వస్తే ఏ రీతిగా ఉంటుందో తెలుసండి. ఒకసారి మనం సొదొమ గొమొర్ర పట్టణానికి వెళితే ఇద్దరే వచ్చారు. ఇద్దరు దేవదూతలు ఏం చేశారో తెలుసా? వారందరికీ కూడా కళ్ళు కనిపించకుండా చేసేసారు. ఆ పట్టణం అంతటికి, సొదొమ గొమొర్ర పట్టణస్తులందరికీ కళ్ళు కనపడకుండా చేసేసారు. అంత శక్తి కలిగినటువంటి వారు. ఆయనను మన కొరకు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, క్షమించేటువంటి వాడు, అలాగనే చాలా శక్తి కలిగినటువంటి వాడు. లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగుగాక అని అన్నాడు. ఈరోజు ఎన్ని కోట్ల మంది బయట నిలబడి వెలుగు కలుగుగాక అని అంటే కలుగుతుంది చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలగదు. ఆకాశము భూమి కలుగును గాక అనగానే అవి ఏర్పడిపోతాయి.
దేవుడు అంత శక్తి కలిగినటువంటి వాడు. దేవుని పేరును ఎరుగుటనంటే ఆయన శక్తిని మనం తెలుసుకుంటే ఈయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు అని మనం తెలుసుకుంటే, అదేవిధంగా సముద్రాన్ని ఎవరు శాసించి పాయలు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు? ఏ సైంటిస్ట్ చేయగలుగుతాడు? ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ సైంటిస్టు సముద్రాన్ని పాయలు చేయగలిగినటువంటి కెమికల్ నాలెడ్జ్ కలిగినటువంటి వాడు కాదు, లేకపోతే ఫిజిక్స్ తెలిసినటువంటి వాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏదీ లేదు. దేవుడు అంత శక్తి కలిగినటువంటి వాడు. దేవుని నామమును ఎరుగుట అనంటే ఆయన యొక్క శక్తి ఎంతో ఎరిగినటువంటి వాడు అని దాని యొక్క అర్థమై ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనకు తెలుసు. యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేస్తాడు. చనిపోయినటువంటి వారిని సహితం లాజరు బయటికి రా అని అనగానే సమాధిలో 24 మెట్లు ఉన్నాయి. ఆ కింద ఉన్నటువంటి ఆ లాజరు కట్లతో సహితం బయటకు వచ్చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. గలిలయ సముద్రమా నిమ్మలమగుగాక అనగానే ఆగిపోయింది. కుంటివాడిని లేచి నీ పరుపెట్టుకుని వెళ్ళిపో అనంటే వెళ్ళిపోయినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అని తెలవగానే ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని మనము ఎరుగుటయే. దేవుడు అని తెలవగానే దేవుడు చేసినటువంటి కార్యాల్లో ఉన్నటువంటి ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావం ఎంతో ఎరుగుటయే ఆయన పేరు తెలుసుకునుట. దేవుడు స్వస్థపరిచాడు అనేటువంటి పదాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, వెంటనే మనకేం తెలుస్తుంది? ఆయన పేరు ఏం గుర్తొస్తుంది మనకి? యెహోవా రాఫా. ఆయన స్వస్థపరిచడానికి ఆయన పేరు మనకి తెలుస్తుంది, యెహోవా రాఫా. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడు అనేటువంటి విషయం తెలవగానే ఎలోహిం, శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు, ఆయన ప్రభువుల ప్రభువు అనేటువంటి ఆ యొక్క గొప్ప స్థితి మనకి అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడు, దేవుడు అదే విధంగా తప్పు చేసేటువంటి వారి ఎడల అంత కఠినత్వము కూడా కలిగినటువంటి దేవుడు. ఆయన ఒకసారి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, అపారమైన ప్రేమను చూపించాడు, మన కొరకు తన కుమారుని బలియాగంగా అర్పించాడు. ఆ దేవుడు నేను రోషము కలిగినటువంటి దేవుడను అని తెలియచేస్తున్నాడు. మీరు చేసినటువంటి పాపముల యొక్క ఫలితము 3-4 తరముల వరకు మీ మీద ఉంచుతాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇతను గొప్పవాడు, ఇతను చాలా డబ్బున్నటువంటి వాడు, ఇతను చాలా పేరు కలిగినటువంటి వాడు, ఇటువంటి ఏమి దేవునికి అవసరం లేదు. బికాస్ హీఈస్ ద రైచియస్ జడ్జ్. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఫిలిస్తీయులు ఒకసారి ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు. వారి దేశంలో పెట్టుకున్నటువంటి తర్వాత అక్కడ వారికి భయంకరమైనటువంటి రోగము కలిగింది. ఆ రోగాలు తగ్గడం లేదు. అప్పుడు వారు ఏం చేస్తారు అంటే ఈ యొక్క మందసాన్ని తీసుకెళ్ళిపోమని తెలియచేశారు. ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నటువంటి సమయంలో మందసం ఒక ప్రక్కకు ఒరిగిపోతూ ఉంది. ఇలాగ ఒరిగిపోతూ ఉన్నప్పుడు ఊజా అనేటువంటి ఒక వ్యక్తి తన భుజమును ఇలాగన మోపాడు. దేవుడు అయ్యో పర్వాలేదు పడిపోతుందని మోపాడు కదా అని దేవుడు ఏమైనా అక్కడ ఆలోచన చేస్తాడని అంటే, దేవుడు ఏది చెప్పాడో దానినే చేస్తాడు, కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి వాడు కాదు. ఆయన ఏది అన్నాడో అదే జరగాలి. ఎందుకంటే ఆయన చేసేది, ఆయన చెప్పేది ఏదైనా సరే సరి అయినటువంటిది, మనుషులకు మేలుకరమైనటువంటిది. కాబట్టి దేవుడు చెప్పినటువంటిది కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏమి చేసినా దేవుడు ఊరుకునేటువంటి వాడు ఏమాత్రమును కూడా కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో
వారు తప్పు చేసిన ప్రతిసారి వారిని శిక్షిస్తూనే వచ్చారు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు దేవుడు. నా పెద్ద కుమారుడు ఇశ్రాయేలు జనాంగం అనేటువంటిది. పెద్ద కుమారుడు కదా, ఏమి తప్పు చేస్తే క్షమించేద్దాం అని అనుకుంటాడా అని అంటే నో. ఆయన ఎవరైనా సరే, ఇశ్రాయేలైనా ఇంకొకరైనా సరే పొరపాటు చేసినప్పుడు తప్పనిసరిగా దానికి శిక్షణ మాత్రం అనుభవించవలసినటువంటిదే. ఇశ్రాయేలీలు మార్గాయాసము చేత మోసే మీద దేవుని మీద సనుగుకున్న వెంటనే దేవుడు ఏం చేశాడనంటే తాపకరమైనటువంటి సర్పములను వారి మధ్యలోనికి పంపించాడు. ప్రతి వారిని కరుస్తూ ఉన్నాయి. కరిచిన ప్రతి ఒక్కడు చచ్చిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి పక్షపాతం అనేటువంటిది ఏ మాత్రమును కూడా ఉండదు. అతడు ఇశ్రాయేల్ అయినా ఇంకొకరైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే తప్పనిసరిగా దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. అది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని నామమును ఎరుగుట అనగానే దేవుల్లో ఉన్నటువంటి ప్రేమను ఎరుగుట, దేవుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎరుగుట, దేవుల్లో ఉన్నటువంటి స్వస్థపరిచేటువంటి గుణాలను ఎరుగుట, దేవుల్లో ఉన్నటువంటి పాపము చేస్తే ఆయన శిక్షించేటువంటి విధానాన్ని కూడా ఎరుగుట, ఇవన్నీ ఎరిగి ఉండుటే దేవుని ఎరిగి ఉండుట. ఈవెన్ ఆయన దావీదును కూడా ఏమాత్రం విడిచిపెట్టలేదు. సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు ఒకసారి ఏం చేశాడు అంటే సమూయేలు గ్రంథం అంటారు, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో దావీదు చేసినటువంటి పని ఏంటి అంటే దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద ఆధారపడి తన యొక్క శక్తి ఎంత ఉందో, తన యొక్క సైన్య బలము ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి 2వ సమూయేలు చెక్ చేసుకోవడానికి ఆయన ఏం చేశాడు అంటే ఆ సైన్యం అంతటినీ లెక్క పెట్టించాడు. దేవుడు లెక్క పెట్టించొద్దు అని దేవుడు తెలియచేశాడు. కానీ ఈ యొక్క దావీదు మాత్రం లెక్క పెట్టించాడు. ఇలాగ లెక్క పెట్టించినటువంటి తర్వాత అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షా వరకు 70,000 మంది మృతి నొందిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సైన్యాన్ని లెక్క పెట్టుకుంటున్నాడు. దావీదు ఆలోచన చేసినట్లయితే సైన్యము వలన ఎప్పుడు దావీదుకు విజయం కలగలేదు. కానీ దేవుని యొక్క కుడి హస్తము వలన, దేవుడు ఆయనకు తోడుగా ఉండటం వల్లే విజయం కలిగింది. అది ఎరిగి ఉండి కూడా దావీదు ఏం చేశాడు అంటే ఆ సైన్యాన్ని, ఆ దేశాన్ని జయించడానికి మన సైన్యం సరిపోతుందా, ఎంతమంది శూరులు ఉన్నారు లెక్క పెట్టండి అని లెక్క పెట్టించాడు. దేవునికి వ్యతిరేకమైన పనిని అతడు చేసినప్పుడు 70,000 మంది ఒక్క రోజులో చచ్చిపోయారు. దేవుని మాత్రమును కూడా ఊరుకునేటువంటి వాడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వస్తున్నటువంటి ఆ సమయంలో బేత్షెమెషు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బేత్షెమెషు ప్రజలు ఏం చేశారు అంటే ఈ లోపల ఏముంటుంది, మందసం లోపల ఏముంటుందో ఒకసారి తెరిచి చూద్దామని వారు తెరిచి చూశారు. చూడగానే 50,000 మంది వరకు చచ్చిపోయారు. దేవుడు ఏది వద్దన్నాడో దానిని చేయకూడదు అనేటువంటి విషయాన్ని వీటి ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క నామమును ఎరుగుట అనగానే దేవుడు ఎంత నీతిమంతుడో, దేవుడు ఎంత యథార్థవంతుడో, దేవుడు ఎటువంటి న్యాయాధిపతో, ఆయన ఎంత పాపము చేసినప్పుడు ఆయన యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో దానినంతటినీ కూడా ఎరుగుటే దేవుని యొక్క నామమును ఎరుగుట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామమును ఎరిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క ఆ యొక్క కోపము లేకపోతే దేవునికి ఉండేటువంటి ఆ తీర్పు తీర్చేటువంటి స్వభావాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్కడు కూడా వాడు చేయగలిగినటువంటిది ఏంటి అంటే దేవుని ఎడల
భయం అనేటువంటిది అతనికి కలుగుతూ ఉంది. దేవుని ఎడల నిజమైన భక్తి కలిగి జీవించగలుగుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతాడు. అది తెలుసుకోవడమే దేవుని యొక్క పేరును ఎరుగుట. అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు. అందుచేత నేను ఏం చేస్తాను? అతన్ని తప్పిస్తా, గణపరుస్తాను అనేటువంటి తెలియజేస్తున్నాడు. నేను కేవలం యొక్క దినాన అతడు నా నామమును ఎరిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామమును ఎరిగినటువంటి వాడు అనగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క నిష్పక్షపాతమైనటువంటి వైఖరిని, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తీర్పును, దేవుని గొప్ప కార్యాలను ఎరిగినటువంటి ఏ ఒక్కడు కూడా పొరపాటు చేయడు, తప్పు చేయడు, పాపం చేయడు, అపరాధం చేయడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండడు, దేవుని ఎడల భయమును కలిగి ఉండేటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మరి యోసేపును గురించి మనం ఆలోచన చేస్తే, యోసేపు ఏమాత్రము కూడా పాపము చేసినటువంటి వాడు కాదు. కారణం ఏంటి అంటే దేవుని నామమును అతడు ఎరిగినటువంటి వాడు. దేవుని నామమును ఎరిగి ఉన్నటువంటి వాడు అంటే దేవుళ్ళో ఉండే గొప్పతనాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుళ్ళో ఉండే శక్తిని ఎరిగినటువంటి వాడు, దేవుడు చేసే కార్యాలు ఎరిగినటువంటి వాడు, దేవుళ్ళో ఉండే ప్రేమను ఎరిగినటువంటి వాడు, అదే విధంగా దేవునికి ఉండేటువంటి కోపాన్ని కూడా ఎరిగినటువంటి వాడు. అందుచేత యోసేపు దేవుని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా పాపము చేయలేదు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడని ఇక్కడ ఎవరిని గురించి తెలియజేస్తున్నాడని అంటే, దావీదు కీర్తనలో మనం చదువుకుంటూ ఉన్నాం. దావీదు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదుని గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? నా హృదయానుసారుడు డేవిడ్. దావీదు నా హృదయానుసారుడు. He is man after my own heart. David is man after my own heart. దావీదు నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుని యొక్క పేరును ఎరుగుట అనేటువంటి రెండవ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి వాడని దాని యొక్క అర్థం. ఆయన హృదయంలో ఏముందో దాన్ని చూచి దాని ప్రకారం నడుచుకునేటువంటి వాడు. ఆయన హృదయంలో ఎప్పుడైనా పాపం ఉంటుందా? పాపం ఉండదు. కాబట్టి ఆయన హృదయాన్ని చూచినటువంటి వాడు, వాడిలో కలిగేటువంటి భయం ఏంటంటే, నేను పాపము చేయకూడదు అనేటువంటి ఒక విధమైన భయమును కలిగి ఉంటాడు. దేవుని ప్రేమించాలనుకునేటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని ప్రేమించడంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుట. కాబట్టి దేవుని ప్రేమించాలనుకునేటువంటి వాడు దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, దేవుని తప్ప వేరొకరిని ఎవరిని ఆరాధించకూడదు, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, తల్లిదండ్రులను కనపరచాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ పాటిస్తాడు. ఎవరు పాటిస్తారు అంటే, దోస్ హూ లవ్ గాడ్. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వారు వీటన్నిటిని పాటిస్తారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి పాపము చేయకూడదు అని అంటే, ఇదిగో నేను ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ పాటించాలి. దేవుడికి పాపం అంటే అసహ్యం, పాపము చేయువారంటే అసహ్యం. ఒకవేళ తెలిసి తెలియక పాపములో పడితే అటువంటి వారిని క్షమిస్తాడు, కానీ తెలిసి పాపం చేస్తే ఆయన క్షమించేటువంటి వాడు ఏమాత్రమును కూడా కానే కాదు. తెలిసి పాపము చేసిన ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పినటువంటిది, 3-4 తరముల వరకు ఈ యొక్క శాపమును మీ మీద నేను ఉంచుతాను అని తెలియచేసినటువంటి వాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటువంటి పనులేంటో మనం ఎరిగి ఉండాలి. దేవుని హృదయం ఏంటో మనం ఎరిగి ఉండుటే దేవుడి పేరు తెలుసుకోవడం. ఈరోజు ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఒకవేళ రతన్ టాటా అంటే మనకు వెంటనే గుర్తొస్తాయనంటే, ఆయనకుండేటువంటి డబ్బులు, ఆయనకుండే వ్యాపారాలు, ఆయనకుండేటువంటి ప్రొడక్ట్స్, ఆయన ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆయనకుండే సామర్థ్యం ఎంతో మనకు తెలుస్తుంది. అమ్మ
ఇంత సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈయన అని మనం చెప్పుకుంటాం. అలాగే దేవుని పేరును ఎరిగినటువంటి వాడు అని అనగానే దేవునిలో ఉండేటువంటి గుణాలు, దేవునిలో ఉండేటువంటి స్వభావాలు, దేవుడు చేసే కార్యాలు, దేవుడిచ్చే తీర్పులు, దేవుడికి ఆయన హృదయంలో దేన్ని ప్రేమిస్తాడో, దేన్ని ఆయన ఇష్టపడడో, ఇవన్నీ కూడా ఎరిగి ఉండుట, దేవుని యొక్క పేరును ఎరిగి ఉండుట. ఆ పేరును ఎరిగినటువంటి వాడు పాపమును ఎన్నడూ చేయడని మనం తెలుసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు కదండి. ఆయన పాపం ఎందుకు చేశాడని అంటే, హీ ఈస్ నాట్ ఇంటెన్షనల్ సిన్నర్. ఆయన ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకొని కావాలని చేసినటువంటిది కాదు. సడన్ గా ఆయన ఒక పాపములో యాక్సిడెంటల్ గా పడిపోయాడు. దాని గురించి దేవుని దగ్గర మొర్ర పెట్టి దివారాత్రులు ఏడ్చి, అయ్యా నేను అనుకోలేదయ్యా ఇలా పడిపోయాను, దయతో నన్ను క్షమించు అని చెప్పి ఆయన కన్నీరు కార్చి ఏడుస్తూ తప్పును ఏమాత్రమును కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, ఆయన అంతరంగమందు సత్యమును కోరేటువంటి వాడు, శుద్ధ హృదయాన్ని కోరుకునేటువంటి వాడు, విరిగి నలిగినటువంటి మనస్సును ఆయన ప్రేమిస్తాడు. దేవుని హృదయంలో ఉన్నటువంటి విషయాలు దావీదు మనకు తెలియచేస్తున్నాడు. దేవుని నామమును ఎరిగినటువంటి దావీదు అంతరంగమందు దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు అంతరంగంలో ఎలాగున్నావో బయట కూడా అలాగే నీవు ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కనికరిస్తాడని తెలియచేస్తున్నాడు. మన అపరాధములు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన మనస్సును కలిగి ఉంటే అప్పుడు తప్పనిసరిగా మన మాట వింటాడు అని తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈజ్ ద ఎగ్జాక్ట్ ఇంప్రెషన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే యేసు క్రీస్తును మనం తెలుసుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. యేసు క్రీస్తు దేవునిని ఎరిగినటువంటి వాడు. యేసు క్రీస్తు దేవుని పేరును ఎరిగినటువంటి వాడు. కాబట్టి యేసు క్రీస్తు ఆయన పేరును, ఆయనను ఎరిగినటువంటి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చి మనకు నేర్పించినటువంటిది ఏంటి అంటే, మీరు దేవుని పేరును ఎరిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని పేరును ఎరిగినటువంటి వాడి స్వభావాలు ఎలా ఉంటాయనంటే, యేసు క్రీస్తు తన్ను తాను పూర్తిగా తగ్గించుకున్నటువంటి వాడు. ఏ పాపము చేయడానికి ముందుకు వెళ్ళినటువంటి వాడు కాదాయి. ఏ దేవునికి ఇష్టం లేని కార్యములను చేసినటువంటి వాడు కాదు. యేసు క్రీస్తు యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు, వారు పాపము చేస్తున్నప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నప్పుడు వారి మీద కోపపడినటువంటి వాడు. దేవుని చిత్తానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దేవుడు ఊరుకునేటువంటి వాడు కాదు. యేసు క్రీస్తు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. దాంట్లో ఉండేటువంటిది ఏంటంటే, ఒక నటనా జీవితాన్ని కలిగి ఉంది. నిజమైనటువంటి స్థితిని కలిగి ఉండలేదు. ఒక నటన, ఇదిగో నాలో ఫ్రూట్స్ ఉన్నాయి వచ్చి చూడండి అన్నట్లుగా ఆ యొక్క చెట్టు తెలియచేస్తుంది. వెంటనే దాన్ని అన్నాడు, నీవు శపించబడతావు అన్నాడు. అంతే. తర్వాత రోజు మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఎండిపోయింది, వేళ్లతో సహా ఎండిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి ఒక నటనలా ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని శపిస్తాడు. దేవుని శాపాన్ని కొని తెచ్చుకునేటువంటి వాళ్ళమై ఉంటాం. దేవుడు సత్యవంతుడు. యేసుక్రీస్తు నేనే సత్యం అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు నిజమైన ఆరాధన, నిజమైన మంచి హృదయాన్ని, సత్యమైన హృదయాన్ని మనం కలిగి ఆరాధించాలి. దేవుని ఎరిగినటువంటి వాడు అలాగున ఆరాధన చేస్తాడు. దేవుని ఎరిగినటువంటి వాడు పాపము చేయడు. పాపం నుంచి దూరంగా పారిపోతాడు. దూరంగా యోసేపు పారిపోయాడు, ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరుగుట అనగా దేవుని ఎడల భయభక్తులు కలిగి, విధేయత కలిగి, దేవుని చిత్తానుసారంగా నడుచుకొనుట. అటువంటి వారు ఆశీర్వదించబడతారు. గొప్ప కార్యాలు దేవుని ద్వారా పొందుకుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.
ఈరోజు ఒకసారి నీవు ఆలోచన చేసుకో. నా నామమును ఎరిగినటువంటి వాడవు నీవు అని దేవుడు నీ కోసం చెబుతూ ఉన్నాడా? నీకు జస్ట్ నామన్క్లేచర్ అది తెలిస్తే సరిపోదు. ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి, ఈ పేరు అని తెలిస్తే సరిపోదు కదా. ఆయనలో ఉండేటువంటి ప్రతి గుణగణాలు నీవు తెలుసుకుని దాని ప్రకారం నీ బ్రతుకును సరి చేసుకుంటేనే అప్పుడు దేవుని పేరును ఎరిగినటువంటి వాడు. మనుషులమైన మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో ఆ పొరపాట్లన్నింటినీ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేనున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నాకు తెలియక ఎన్నో పొరపాట్లు చేశాను నాయన. తండ్రి, నీవు పాపమును ప్రేమించువాడవు కాదయ్యా, దయతో నన్ను క్షమించండియ్యా. చిన్ని పొరపాట్లే కదా అనుకున్నాను ప్రభువా. నాయన ఇదిగో ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభువా, నీ నామం అంటే, నీ నామమును ఎరుగుడంటే ఏంటో నేను తెలుసుకున్నాను ప్రభువా. నా బ్రతుకును మార్చుకుంటున్నాను అని నీవు దేవుని సన్నిధిలో చెబితే దేవుడు ఇంకా అనేక విషయాలు నీకు బయలుపరుస్తాడు. ఆయన యొక్క గొప్ప కార్యాలు నీవు పొందుకునేటువంటి గొప్ప స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు కంట్లో కూస్తున్నటువంటి నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ పేరంటే ఏదో యెహోవా అనుకున్నాను, ఎల్ షడాయ్ అనుకున్నాను, ఎలోహిం అనుకున్నాను, ఎల్ రోయి అనుకున్నాను. అలా కాదయ్యా, నీ సామర్థ్యం ఏంటో, నీ గుణగణాలు ఏంటో, నీవు తీర్చే తీర్పులేంటో నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను ప్రభువా. నేను ఇక్కడి నుంచి పాపం చేయనయ్యా, నీ చిత్తానుసారంగా జీవిస్తానని దేవునితో చెప్పు. యోసేపును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషేను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, శక్తిమంతుడు, మహాగణుడైన మా ప్రభువా, అతడు నా నామమును ఎరిగిన వాడిని నీవు తెలియచేశావు ప్రభువా. నీ నామమును ఎరిగిన వాడు ఎవడు పాపము చేయడయ్యా. నీ నామమును ఎరిగినటువంటి వాడు భయభక్తులు కలిగి ఉంటాడు ప్రభువా. నీ నామమును ఎరిగినటువంటి వాడు పాపమును అసహించుకుంటాడు ప్రభువా. నీ నామమును ఎరిగినటువంటి వాడు యథార్థంగా ఉంటాడు ప్రభువా. ఎరిగినటువంటి వాడు తండ్రి ఏ మాత్రము తండ్రి అవినీతిగా ఉండడయ్యా. నీ నామమును ఎరిగినటువంటి వాడు నీకు లోబడి ఉంటాడయ్యా. నీ నామమును ఎరిగినటువంటి వాడు నీ వాక్యానుసారంగా జీవిస్తాడు ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు ఏదో నీ పేరు అనుకున్నటువంటి బిడ్డలు, ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు, ఈ మాటల ద్వారా నీవు వారితో మాట్లాడావని దానిని గ్రహించి వారి హృదయాలలో ప్రభువా నీ నామం అంటే ఏంటో వారు ఎరిగి ప్రభువా, నీవు ఇచ్చేటువంటి తీర్పులేంటో ఎరిగి, నీవు చేసే కార్యాలేంటో ఎరిగి, నీ సామర్థ్యం ఏంటో ఎరిగి ప్రభువా తమను తాము తగ్గించుకొని ప్రభువా నీ కుమారుని వలె విధేయత కలిగి నీ బిడ్డలయ్యేటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తనలో వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే శివుడు ప్రార్థన మరి నేను చేస్తున్నాను. మరి ఆశీర్వాద ప్రార్థన దైవ సేవకులు చంటి పాస్టర్ గారు ఆశీర్వాద ప్రార్థన చేస్తారమ్మా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. ప్రేమ గల తండ్రి, కృప గల రాజ్యం, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏక ఆదివార సమయంలో ప్రభా ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఆదరించేంత వరకు మీ నామ మహిమ మధ్య జరిగించారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అది ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. దైవ సేవకులను బాగా దీవించండి, కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యాలు ప్రతి ఒక్కొక్కరి ప్రభావితమైన వారి గృహాల్లో వారు వింటూ ఉన్నారు. వారు ఎంతగానో మేము ప్రోత్సహించబడుతున్నామని, ఆశీర్వదించబడుతున్నామని, దేవుల్లో ఎక్కువగా ఎదుగుతున్నామని ప్రభు వారు తెలియజేస్తున్నారు. మీకు వందనాలు. అట్టి రీతిగా మీరు వారిని ప్రేరేపిస్తున్నందుకు, ప్రభావాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, వారిని దీవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించు నాయన. వారికి కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా మీరు వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. వారు చేసిన వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనులలో మీరు వారికి తోడండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభావితమైన మీ యొక్క బలాన్ని పొందుకోవాలి. ప్రభావితమైన మీ యొక్క శక్తిని పొందుకోవాలి.
మీ యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువులాగిన సహాయం దయచేయండి. ఎక్కువ ప్రార్థనలో ఉండలాగిన సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి యొక్క సమయంలో మేమందరం కూడా మీ యొక్క బలాన్ని పొందుకుని ఒకనొక దినాన మీ యొక్క మందిరంలో కలుసుకుని మేమందరము కూడా ప్రభు సంతోషంగా మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని హెచ్చించగలిగే గొప్ప ధన్యతను నాకు మాకందరికి ప్రసాదించమని కూర్చున్నాం. ప్రభా, ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి బిడ్డలను పేరు పేరు చెప్పులు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు. ఏ యొక్క కుటుంబం అయితే ఇటు రీతిగా ఏ కాలంలో పాల్గొందో ఆ కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దయగల వస్తున్న వారి కుటుంబాల మీద ఉంచమని అడుగుతున్నాం ప్రభా. మీ చిత్తమైతే మరి ఒకసారి నేను మేమందరము ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మీ యొక్క మందిరంలో కూడుకుని మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని హెచ్చించి ఆ యొక్క గొప్ప వాక్యాన్ని మా అందరికీ కలుగు చేయమని ఈ కాలుకి ఇచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి 100 రెట్లు సహాయం వారందరూ దయచేయమని యేసుక్రీస్తు వారి పేట వెలుగుతూ ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని దీవెనాశీర్వాదములు కూడి ఉన్న బిడ్డలందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఈ వాక్యాలు వింటున్నటువంటి బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము తోడుగా నుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.